హాయ్ ఫ్రెండ్స్, తిరుమలలో రోజుకు లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. కానీ అక్కడ జరిగే కొన్ని విషయాలు చాలామందికి తెలియవు. భక్తులు సమర్పించే ఒక్క వెంట్రుక కూడా ఎందుకు వృధా కాదు? తిరుపతి లడ్డూకు మాత్రమే జిఐ ట్యాగ్ ఎందుకు వచ్చింది? ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో తిరుమల ఎందుకు ఒకటి? ఇలాంటి 10 ఆశ్చర్యకరమైన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చివరిలో చెప్పే విషయం వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అదేంటో తెలియాలంటే చివరి వరకు ఈ వీడియో చూసేయండి. ఒక్క వెంట్రుక కూడా తిరుమలలో భక్తులు మొక్కు తీర్చుకొని తలనీలాలు సమర్పిస్తారు. ఆ వెంట్రుకను శుభ్రపరిచి నాణ్యత ప్రకారం వేరు చేసి పారదర్శకంగా వేలం వేస్తారు. వాటితో ప్రపంచవ్యాప్తంగా విగ్స్, ఎయిర్ ఎక్స్టెన్షన్ వంటి ఉత్పత్తులు తయారవుతాయి. ఆ ఆదాయం ఆలయ సేవా కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాల కోసం ఉపయోగించబడుతుంది. ఇక రెండవది, ప్రపంచంలో అత్యధికంగా దర్శించబడే ఆలయాల్లో తిరుమల ఒకటి. ప్రతిరోజు వేల నుంచి లక్షల మంది వరకు భక్తులు తిరుమలను సందర్శిస్తుంటారు. పండుగలు, బ్రహ్మోత్సవాలు వంటి సందర్భాల్లో అయితే ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మూడవది, తిరుపతి లడ్డూకు జిఐ ట్యాగ్ ఎందుకు వచ్చింది? ప్రపంచంలో చాలా ప్రసాదాలు ఉన్న తిరుపతి లడ్డూకు ప్రత్యేక భౌగోళిక గుర్తింపు జిఐ ట్యాగ్ ఎందుకు లభించింది? దీనివల్ల అసలైన తిరుపతి లడ్డూకు ప్రత్యేక గుర్తింపు లభించిందనమాట. ఇక నాలుగవది, నిత్య అన్నప్రసాదం. ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందించడం తిరుమలలోని గొప్ప సేవా కార్యక్రమాలు ఒకటని చెప్పుకోవచ్చు. జాతి, మతం, భాషతో సంబంధం లేకుండా ప్రతి భక్తికి అన్నప్రసాదం అందించడం జరుగుతుంది అక్కడ. ఇక ఐదవది, స్వామివారి విగ్రహం. భక్తుల విశ్వాసం ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ స్వయంభూ. శతాబ్దాలుగా అదే విగ్రహం ముందు లక్షలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఇక ఆరవది, కోట్లాది రూపాయల ఉండి. ప్రతిరోజు భక్తులు ఉండిలో నగదు, బంగారం, వెండి వంటి కానుకలు సమర్పిస్తారు. ఈ ఆదాయం ఆలయ నిర్వహణ, విద్య, వైద్యం, అన్నదానం వంటి అనేక సేవలకు ఉపయోగపడుతుంది. ఇక ఏడవది, శతాబ్దాల చరిత్ర. తిరుమల ఆలయ చరిత్ర అనేక శతాబ్దాలు నాటిదని చెప్పుకోవచ్చు. పల్లవులు, చోళులు, విజయనగర రాజులు వంటి అనేక రాజవంశాలు ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాయి. ఎనిమిదవది, ప్రతి సేవకు ప్రత్యేక సాంప్రదాయం. సుప్రభాతం నుండి ఇహకాంత సేవ వరకు ప్రతి సేవకు ప్రత్యేక విధానం ఉంటుంది. ఈ సాంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. తొమ్మిదవది, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం. రోజు వేలాది మంది సిబ్బంది తిరుమల పరిశుభ్రత కోసం పనిచేస్తారు. లక్షలాది మంది భక్తులు వచ్చిన ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతర కృషి జరుగుతుంది. 10వది, గోవింద నామస్మరణ. తిరుమలకు వెళ్ళిన ప్రతి భక్తుడి హృదయంలో ఎక్కువగా వినిపించే నామం గోవింద గోవింద. ఈ నామస్మరణ తిరుమల యాత్రలో ఒక ప్రత్యేక అనుభూతిని, ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. తిరుమల గురించి మీకు తెలిసిన మరో ఆసక్తికరమైన విషయం ఉంటే కామెంట్లో మీరు కూడా చెప్పండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన, విశ్వసనీయమైన తెలుగు వీడియోల కోసం కళా 360 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోద్దు. గోవింద గోవింద. ఇప్పుడు చెప్పబోయే విషయం చాలామందికి తెలియదు. అదేంటంటే, ఈ విషయం విన్నాక మీరు తిరుమలను మరో కోణంలో చూస్తారు. అయితే అసలు ఆశ్చర్యకరమైన విషయం ఇంకా మిగిలి ఉంది.